ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా సింపుల్‌గా 10 నిమిషాల్లో రవ్వ లడ్డూలు ఇలా చేసుకోండి. టేస్టీగా ఉండటంతో పాటు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఇందులో షుగర్ వాడట్లేదండి. పటిక బెల్లంతో చేస్తున్న రవ్వ లడ్డూలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని 2, 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు కిస్మిస్ వేసేసుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 2 కప్పుల వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వను ఒక ప్లేట్‌లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని హాఫ్ కప్ ఎండు కొబ్బరి, 4, 5 ఇలాచి వేసుకొని పౌడర్ చేసుకొని రవ్వలోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను తీపి కోసం పంచదార వాడట్లేదని చెప్పాను కదా! ఇలా పటిక బెల్లం ఒక కప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి ఇలా ఒక కప్పు వేసుకోండి. తీపి తక్కువ కావాలంటే 2 స్పూన్లు తగ్గించి వేసుకొని ఇలా మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసేసుకొని మరొక్కసారి కలిపేసేసుకొని తగినన్ని కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పచ్చి పాలను కానీ, వేడి పాలను కానీ వాడకూడదు. ఇలా కాచి చల్లార్చిన పాలను సగం కప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చాలకపోతే ఇంకొంచెం పాలను యాడ్ చేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకొని స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్న వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.